ఒరిజినల్‌గా వాళ్ళ తాతలు, తండ్రులు, ఇంకా వాళ్ళ పూర్వీకులు కనీసం ఒక 3, 4 తరాలుగా ఒక మతంలా గనక ఉన్నట్టయితే ఓకే. అదే మతం పిల్లలు కూడా కంటిన్యూ అయినట్టయితే ఓకే. కానీ అకస్మాత్తుగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు మతం మార్చుకున్నా, ఈ పిల్లలు అకస్మాత్తుగా వేరే మతంలోకి వెళ్ళినా గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. వాళ్ళ మైండ్ ఎంత ఘోరంగా చెడిపోయిద్దంటే, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు ఎవరైనా క్రాస్ చెక్ చేస్తే లిటరల్లీ నా చిన్నప్పుడు నేను చూసినా, ఇప్పుడు కొంతమంది మత మార్పిడికి గురయ్యి వారి బిహేవియర్ చూసినా ఆల్మోస్ట్ ఇక పిచ్చోళ్ళు అన్నట్టే. బయట మొత్తం నార్మల్గా ఉంటారు, కానీ వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళ బిహేవియరు ఆల్మోస్ట్ మన ఊహకు అందదన్నమాట. మొత్తం నటన, ఒక ఆల్టర్నేటివ్ వరల్డ్లో బతికేస్తూ ఉంటారు. ఇక ఆ దేవుడు అన్నీ వీళ్ళకి ఇస్తున్నాడు అనుకుంటూ ఉంటారు. ఇక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు, ట్రాప్లో పడిపోతారు. ఈరోజు జోగి రమేష్ ఫ్యామిలీ మేఘనని, ఏది జోగి రాజీవ్ని పెళ్లి చేసుకున్న మేఘనని ఎలా వేధించారు, ఎలా హింసించారని ఆ అమ్మాయి బయట పెడుతూ ఉంటే, నా చిన్నప్పుడు మత మార్పిడులకు గురయ్యి ఆ దరిద్రుడు అక్కడ ఉన్నాడు అనకూడదు, కానీ నా చిన్నప్పుడు అతని పొలంలో పని చేస్తున్న మూమెంట్లో గేదెని, ఆ గేదె పొద్దుంటే దాన్ని పొలానికి తీసుకెళ్ళాడు. అయితే ఆ పొలంలో పాము దూడను కాటేసింది. దూడను కాటేస్తే అది చుట్టుపక్కల వాళ్ళు గమనించారు, దూడ తేడాగా పాపం బిహేవ్ చేస్తుంది. ఆడున్నటువంటి కూలీలు మిగతా వాళ్ళు, అరే అబ్బాయి రిక్షా కూడా ఉంది ఆయనకి, అరే రిక్షా మీద పట్టగలరా, ట్రాన్స్పోర్ట్ బాగానే, అంటే కొన్ని పదాలు ఇంగ్లీష్లో చెప్తున్నాను ఏమవుతుంది ఫ్లోలో, ట్రాన్స్పోర్ట్ కూడా రోడ్డు బాగానే ఉంది కదా, తీసుకెళ్ళరా రిక్షా మీద అని అన్నారు. అతను మతం మారి నాకు తెలిసి అప్పటికి 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు అవుతుంది. అతను ఏం చేశాడు తెలుసా అండి, ప్రభువు ఉన్నాడు, ప్రభువు కాపాడుతాడు అని చెప్పేసి, ఓ ప్రభువా ఈ దూడను కాపాడు, ఓ ప్రభువా నీ బిడ్డ పాపి, ఓ ప్రభువా ఆ దూడ బతకాలి, ఇలా పిచ్చి పిచ్చి ప్రార్థన చేశాడంటండి. ఊర్లో జనాలు ఆ రోజు అసలు ఒక్కొక్క వాళ్ళు గుంపులు పోగా చెప్పుకుంటారు కదా, చెప్పుకుంటే ఎవడరా పిచ్చోడు అనిపించింది. బట్ ఆయన మంచోడు, మనుషుల మంచోడు తెలుసా మీకు. అతను వాళ్ళ ఆవును బాగా చూసుకుని పిల్లల్ని బాగా చూసుకుంటాడు. బట్ వాళ్ళ మైండ్ ఆ మత మార్పిడికి గురి చేసే చర్చోళ్ళు ఉంటారే, ఎంత దారుణంగా మార్చేశారంటే, ఇతను అది సేమ్ ట్రాన్స్ మూవీ ఉందా, ఎగ్జాక్ట్ సేమ్ ట్రాన్స్ మూవీలో ఏమో అతను పిల్లోడ పాప, ఈడేమో దూడ. అది చనిపోయిన తర్వాత పట్టుకెళ్ళేది ఆడు పిచ్చోడు. చనిపోయాక ప్రభు ఏంటి ఇలా అయింది అది అని చెప్పేసి చర్చి దగ్గర పట్టుకెళ్ళాడు. చర్చిలో ఏం చేశాడు తెలుసా, పాపి నువ్వు చేసిన పాపం వల్లనేరా ఆ దూడ చనిపోయింది, ఆ ప్రభువు కరుణించడానికి వచ్చాడరా. కానీ ఏం చేశాడు తెలుసా, నేను నా కల్లారా చూసా, ఇట్ట ఏదో ఇట్ట అనుకుంటూ కళ్ళు మూసేసి ప్రభువా ప్రభువా. మొత్తం అండి ఊళ్ళల్లో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల పల్లెటూళ్ళలో అమాయకుల్ని ఇలాగే మతమార్పిడికి గురి చేసి ఒక ట్రాన్స్లో పట్టుకెళ్ళిపోయి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు. దీనికి నిజంగా ఏపీలో ఓ రకంగా జీవం పోయేట్టుగా దాన్ని అసలు పెంచుకుంటా పోయింది వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన హయాంలో బోల్డెన్ చర్చిలు, దానిని కొనసాగింపుగా దాన్ని పీక్స్గా పట్టుకెళ్ళినాడు జగన్మోహన్ రెడ్డి. నిన్న క్లియర్గా విజయసాయి రెడ్డి ఆ నిజాన్ని ఒప్పుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే వందలకు వేలకు చర్చిలు వచ్చినాయి. కావాలని మీరు క్రాస్ చెక్ చేయండి, భారతదేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేని చర్చిలు ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అండ్ ఆంధ్రప్రదేశ్లో లెక్కల్లోకి వచ్చే క్రైస్తవుల సంఖ్య తిప్పి కొడితే 10 లక్షల లోపు ఉంటుంది. బట్ ఓవరాల్గా క్రైస్తవ పాస్టర్లు ఎంతమంది, అండ్ ఆ చర్చిలకు వచ్చే జనాలు ఎంతమంది మొత్తం తీస్తే నాది 1 కోటి ఈజీగా దాటేసింది. ఎంత తేడానో చూడండి. 10 అంటారు అంటే 10 లక్షలు అంటే 10% కదా కోట్లో, అంటే 90 lakhs అంటే చూడండి అసలు ఎన్ని వందల రెట్లు, అసలు 900 రెట్లు ఎక్కువ ఉన్నట్టు. అందులోనే ఇదిగో ఈ జోగి రమేష్ ఫ్యామిలీ కూడా వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి ఆ సాంగత్యం, జగన్మోహన్ రెడ్డి పార్టీ వల్ల ఈ జోగి రమేష్కి తోడైందో, లేక మతం మారడం వల్ల తెలిసి తెలియకుండా ట్రాప్లో పడిపోయారా. కానీ ఈరోజు పాపం మేఘన చెబుతుంది కదా, మొత్తం వైరల్ అవుతున్న పోస్టులు అన్నీ అవే. నేను ఆ వీడియో కూడా చూసి, ఆ వీడియో లింక్ లైవ్లు కూడా చూశాను నేను. పాపం నరకం అండి ఆమె అనుభవించింది. గోరు ముద్దలు పెట్టా అన్నారు. నిన్న గోరు ముద్దలు పెట్టింది విషమ ముద్దలు. వాళ్ళ కొడుక్కి ఇంకా ఎలా చెప్ప నాకు అర్థం కావట్లేదండి. పురుషుడికి ఉండాల్సిన లక్షణాలు, పెళ్లి చేసుకుని కాపురం చేయాల్సిన ఉండే లక్షణాలు అతనికి లేవు. ఈ విషయం చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళ కన్న తల్లిదండ్రులు కాబట్టి అతను ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడంటే వీళ్ళకి తెలుసు. తెలిసి నాకు ఇచ్చి పెళ్లి చేసి
నా గొంతు కోసారు. తీరా ఇంటికి వచ్చాక బిహేవియర్ తేడాగా ఉంది. ఏంటనంటే ఎక్కువ డబ్బు ఇంకా పట్రా, మీ ఇంటికి వెళ్ళి ఎక్కువ డబ్బు పట్రా, అప్పుడు వాడికి ఫీలింగ్స్ వస్తాయి. అంటే అప్పుడు మూడు వచ్చింది, అప్పుడు సంసారం చేస్తాడు. అలా చెప్తే పాపం వీళ్ళు ఇంకా వీళ్ళ నాన్న ఆల్మోస్ట్ ఏడ్ చేయండి పాపం మేఘన వాళ్ళ నాన్న. అయినా కానీ ఉన్నందులో గొప్పగా బతికారు వాళ్ళు. గౌడ్స్ 10 సంవత్సరాల పాటు ఆయన తాటి చెట్టు నుంచి తాటికలు కూడా దించాడంట పాపం. ఎంతో కష్టపడి రూపాయి కూడబెట్టి గొప్పగా నేను డబ్బు సంపాదించి నాకు ఉన్న 3 కూతుళ్ళకి గొప్పగా నేను ఆ డబ్బును పంచానన్నట్టు చెప్తూ అసలు వీళ్ళు అడిగిన కాడికి ఇంకా ఇస్తూనే ఉన్నాను. కేజీన్నర బంగారం అంటాడు పాప ఆయన ఇచ్చింది. అంత బంగారం ఇచ్చి డబ్బు ఇచ్చి మరలా డబ్బు ఇస్తే మా వాడికి 3 వచ్చింది, ఫీలింగ్స్ వస్తే డబ్బులు పట్టరంటే అది కూడా పట్టకొస్తే ఫీలింగ్స్ తొక్క ఏడొస్తాయి అసలు లేకుండా. అదేమంటే నువ్వు మతం మారితే ప్రభు అన్నీ ఇస్తాడు. మీ దేవుళ్ళకి 2-3 భార్యలు ఉంటారు, వాళ్ళు దేవుళ్ళు ఎట్టవుతారు? మా ప్రభు చూడు, దేవుని కుమారుడు ప్రజల కోసం వచ్చాడు, రక్తం చిందించాడు, మళ్ళీ దేవలోకానికి వెళ్ళిపోయినాడు. ఆ రక్తంతో ప్రజల యొక్క పాపాల మొత్తం కడిగేస్తే ఇంకెందుకు పాపాలు ఉంటాయి? ఇంకా పాపం ఉక్రెయిన్ వాళ్ళు ఎందుకు అలలాడిపోతూ ఉంటారు? సో ఇవన్నీ వద్దండి, దేవుడి పేరు చెప్పి పనికి మన పనులు చేయకండి. సో మేఘన చెప్పింది ఏంటి? ఈ ముందు హిందూ సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసి తీరా ఇంటికి వెళ్ళాక ఈమె వచ్చేసి ఏమంటారు, సాంబ్ర కడ్డీలు వెలిగిస్తే శవంగాలిన వాసన వస్తుందంటూ ఆమె దేవుడికి ప్రసాదం పెట్టుకుంటే తిరిగి ఇలా పెట్టకపోతే మాకు ఇదోటండి బాగా నా కల్లర లిటరల్ నేను చూశాను. ఇది మా ఫ్రెండ్స్ సర్కిల్ నాకు తెలిసిన వాళ్ళే మరలా చెప్తున్నా, వాళ్ళంతా మత మార్పిడికి గురైన వాళ్ళు. మొదటి నుంచి వాళ్ళ తాతలు ముత్తాతలు అదే మతంలో ఉంటే వాళ్ళు బాగానే ఉన్నారు. నా ఫ్రెండ్స్ ఉన్నారు అట్లాంటి వాళ్ళు. ఏదైనా ప్రసాదం చేస్తే మాకు పెట్టవా అంటాడు. ఏది వాళ్ళ తాత ముత్తాతలు ఆ క్రిస్టియన్ మతంలో ఉన్నాళ్ళు. ఈ మధ్యలో అకస్మాత్తుగా మతం మారిన వాళ్ళు ఉన్నారు చూసారు. 60లో ఉన్నప్పుడు కూడా అండి, సరే పేర్లు వద్దులే కానీ వద్దు, ప్లేసెస్ పేర్లు వద్దు పక్కన పెట్టండి. నాకు బాగా తెలిసిన ఒక పర్సన్కి నేను ఒకరోజు ప్రసాదం పెట్టా, అంటే మీదోలో పెడుతున్నా ప్రసాదం పెట్టా. వద్దు అదేంటి వద్దు ప్రసాదం అంటే మేము తినకూడదు, ప్రసాదం తినకూడదా? అంటే మా చర్చిలో పాస్టర్ చెప్పారు తినకూడదు అంటారు. ఇలాగే నేను చెప్పించకూడదు నా కొడుకు నాడు ఎవడాడు అన్నా. అయ్యో ఏంటి అలా అంటారు మీరు అన్న. ఏంటి అలానే పిచ్చాను పెట్టింది నీకు అసలు. ఈరోజు హిందువులకు సంబంధించి వాళ్ళ వస్తువులు కానీ హిందూ దేవులకు సంబంధించిన ప్రసాదాలు తీసుకుంటాను అనుకుంటే ఈ భూమి మీద క్రైస్తవుడు అనేవాడు ఉండడు. ఎందుకంటే ప్రతి మతానికి ప్రతి మనిషికి మొత్తం ఇంటర్లింక్ ఉంటుంది. అది తెలియదా మీకేనన్న. ఆ తర్వాత నెమ్మది నన్ను మతం మారటం కాదు, నెమ్మదానికి ధర్మం ఏంటంటే చెప్పాను. ఆ తర్వాత సాయిబాబా, ఆ తర్వాత నార్మల్గా మరలా హిందూ దేవుళ్ళ దగ్గరికి వచ్చేసింది. సంతోషుడు బాగానే ఉంది. సో ఇది అంత ఎందుకు చెప్తున్నాను, ఆ మతం మారిన వాళ్ళు పిచ్చి అలా ఉంటుంది అనమాట. అలా ఈమె ప్రసాదం పెట్టబోతే మాకెందుకు పెడతాం, మీ దేవులది ఆయన, మీ దేవుళ్ళు కదా మా మళ్ళీ హిందువులు ఆ ఇంద్రకిలాది అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రమాణాలు చేస్తారు వీళ్ళు మరలా. ఆ జోగి రమేష్ వాళ్ళ ఆవిడ వీళ్ళంతా. సో ఈరోజు జనాలు వస్తున్నారండి. వైసీపీ అంటే భయపడుతున్నారు. అసలు వైసీపీలకి పిల్లల్ని వద్దరనుకుంటున్నారు. కారణం వీళ్ళు మతం మారటం వల్ల ఏ రకంగా తయారని అంతా చూస్తున్నారు. ఇది కనిపించకుండా ఉన్నటువంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు వైసీపీలో. సో ఆ వైసీపీ అంటే భయపడిపోతున్నారు. వైసీపీలకు పిల్లల్ని వద్దరనుకుంటున్నారు. ఎందుకంటే జగన్ మెప్పు కోసం వాళ్ళు ఏ మతస్థులైనా సరే క్రైస్తవంలోకి వచ్చేయాలి అండ్ ప్రభు దేవుడు అన్నట్టు ఉండాలి. అలా మైండ్ అంతా కూడా ట్రాన్స్ మూవీలో మార్చి పడేశాడు. సో ఈరోజు సిచ్యువేషన్ అది. ఇక పాపం మేఘన ఆ అమ్మాయికి న్యాయం చేయమని అడుగుతూ ఉంటే సత్యనారాయణ సెటిల్మెంట్ చేస్తా అని చెప్పి ఇంకా తాత్సారం చేస్తూనే ఉన్నాడు. జగన్ కలుద్దామని చూస్తే అవట్లా. ఎందుకు? ఆ రోజు జోగి రమేష్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం క్రైస్తవులుగా మారారు. బయట హిందూ సాంప్రదాయం పెళ్లి చేశారు. షర్మిని కూడా చేసింది వాళ్ళ కూతురికి కొడుకు, అలా సేమ్ వాళ్ళ కొడుకు అనుకుంటా. అదే పని అంటే శుభమా అని చెప్పేసి పసుపు నీళ్ళు పసుపుతో మంగళ స్నానాలు మంగళకరంగా ఉంటే దానిని ఎక్కడ మరలా క్రైస్తవులు వేరే విధంగా అనుకుంటారని చెప్పేసి అది జస్ట్ ఒక ఆటలో భాగం అని చెప్పింది ఆమె. ఆ కర్మ ఎందుకు? వాళ్ళు మతం మారిన వాళ్ళే. ఎవరి కోసం ఈ రకంగా? ఇది భారతదేశం సనాతన ధర్మం ఉన్నటువంటి నేల. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో 99% మతం మారిన వాళ్ళే, వేరే మతస్థుల్లో ఉన్నటువంటి వాళ్ళు. ఇది వాళ్ళకే తెలుసు. వాళ్ళ పూర్వీకులు అన్న వాళ్ళు ఎవరైతే హిందువులే. కేవలం వేరే దేశాల్లో ఉన్నటువంటి కొంతమంది వాంటెడ్గా ఇక్కడున్న జనాల బ్రెయిన్ చెడగొట్టి మన మధ్య మనకి చిచ్చు పెట్టి మనుషుల యొక్క మైండ్ మొత్తం ఖరాబ్ చేసి వాళ్ళు కనీసం వాళ్ళ ధర్మ ప్రకారం కూడా ఆలోచించలేకుండా చేశారు. జోగి రమేష్ ఇప్పుడు అదే పరిస్థితి. అతను ఏమాత్రం హిందూ ధర్మానికి కనుక లోబడి ఉన్నా, అట్లీస్ట్ తన మూలాలు తాను గుర్తు చేసుకున్నా ఈరోజు ఈజీగా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ప్రాబ్లమ్ సెటిల్ అయిపోయేది. కానీ ట్రాన్స్లో ఉండిపోయాడు, బయటపడతలా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి
ఆ రోజు ఆశీర్వదించడానికి వచ్చాడు, వెళ్ళిపోయినాడు. ఇంకా ఇప్పుడు ఏంటి సమస్య ఉంటే తీర్చాలి కదా, రావట్లా. ఎందుకు? ఆ అమ్మాయి మతం మారలా మేఘన. సో మతం మారినటువంటి మేఘన కోసం నేను వచ్చేది ఏంటి, ఆమెకు న్యాయం నేను చేసేది ఏంటని ఒక్క ముఖ చెప్పి క్లోజ్ చేస్తాను. ఇది యాక్చువల్లీ నేను సెపరేట్ వీడియో ఇవ్వాలి, బట్ ఒక లైన్ చెప్తున్నా. నిన్న మొన్నటి వరకు కోర్స్ ఇప్పుడైనా రేపైనా కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏదైనా ఒక చిన్న స్టేట్మెంట్ ఏదైనా కనుక ఇచ్చినట్టయితే దానివల్ల తెలంగాణలో ఎవరికైనా చిన్న ఇబ్బంది ఉన్నా, లేదు అది మాకు ఇబ్బందిని ఎవరన్నా కనుక కావాలని చెప్పి సెన్సేషన్ దాన్ని క్రియేట్ చేస్తే మొత్తం వచ్చేస్తారు. ఇంకా మా తెలంగాణ అదని. తెలంగాణ ఆడబిడ్డరా అండ్ తెలంగాణ పెద్ద మనిషిరా బాబు. పాప మా కృష్ణ తండ్రి కూతురు అల్లలాడిపోతుంటే ఏమైపోయారయ్యా? తెలంగాణ అంటే రాజకీయం కోసం వాడుకునేదా? తెలంగాణ అంటే మీ స్వార్థానికి వాడుకునేదా? తెలంగాణ అంటే అవతల తిడతానికి వాడుకునేదా? తెలంగాణ బిడ్డలు అల్లలాడిపోతున్నారు. ఓ తండ్రి ఓ కూతురు అల్లలాడిపోతుంటే కనీసం వాళ్ళ పక్షాన నిలబడ్డ వాళ్ళు ఉన్నారా? మా తెలంగాణ చెప్పుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మన తెలంగాణ బిడ్డలని చెప్పుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ పక్షం మీరు ఎందుకు లేరయ్యా? అవుతుంది వైసీపీ అనా? వైసీపీ అంటే ఎవరు? కరుడు గట్టినటువంటి సమైక్యవాది. ఆనాడు కొండా సురేఖ రాజీనామా చేసి మరలా నిలబడ్డప్పుడు కూడా మానుకోట దగ్గర రాళ్ళదాడి తప్పించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్ ఇప్పుడు మీవాడా? అటువంటి జగన్ బీరస్ జాంజిగిరియా? ఎంత దారుణం అయ్యా! మారండి అయ్యా. ఇప్పటికైనా తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, తెలంగాణ మహిళా సమాజం కావచ్చు, తెలంగాణ సమాజం కావచ్చు, మేధావులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో పాపం ఆ కృష్ణ అనుకుంటే ఆయన పేరు కృష్ణ గౌడ్ అండ్ మేఘన, వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయండి, వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడండి.